రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కొనసాగుతోంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి నరసింహులపేటలో ప్రభుత్వ వైపు డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రు నాయక్ ఇందిరమ్మ చీరల పంపిణీలో పాల్గొన్నారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్న ఆయన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరలకు సంబంధించిన బిల్లులనే పెండింగ్లో పెట్టిందని పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరిలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ప్రతి మహిళ ఇందిరాగాంధీలా ధైర్యంగా ముందుకు సాగాలని ఈ పథకానికి ఆమె పేరు పెట్టామని సీతక్క స్పష్టం చేశారు. మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, ఎందుకు ఇందిరమ్మ పేరు ఇందిరమ్మ మహిళా శక్తి అని అనుకోవచ్చు. కానీ ఇందిరమ్మ శక్తి ప్రతి మహిళకు రావాలి అని. ఇందిరమ్మ తండ్రి ఈ దేశానికి మొదటి ప్రధాని, ఆయన అగర్భ శ్రీమంతుడు, కానీ జైలుకు పోయిండు 15 సంవత్సరాలు దేశం కోసం, స్వతంత్రం కోసం. కానీ ఈ దేశాన్ని ఒంటరి మహిళగా కూడా దేశాన్ని పరిపాలించింది ఆమె. ఇందిరా కాదు, ఆది పరాశక్తి అని ఒక పేరు వచ్చింది ఆమెకు. ఇందిరాగాంధీ ఒక శక్తివంతరాలైనటువంటి మహిళ. కాబట్టి ఈ రోజు మహిళలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి, డబ్బులు ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి. అందుకనే ఆ ఇందిరమ్మ పేరు.